మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సాలిడిటీ అట్ గవర్నర్స్ అడ్రస్ అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం. వారికి సంఖ్యాబలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ద రూల్స్. మనమే కనుక ఆ రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం? నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనోహర్ గారిని అడుగుతూ ఉంటాను, సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినా ఎందుకు కేసులు పడవని, ఇక్కడ ఏమి మీకు కొట్టుకో, ఇది నేను నాకు చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ, ఒక ఇన్క్విజిటివ్నెస్. అండ్ నాకు పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అవ్వేంటి ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే, ఇక్కడ అవేమి ఉండవు, ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడితే దెన్ వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి. ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా? కళ్ళల్లో చూడగలరా? నాకు అది అనిపించింది. అంటే గౌరవించాల్సింది పోయి ఈ విధానం ఏంటనిపించింది. నిన్న టీవీ వాళ్ళని అడిగారు, మీరు వీళ్ళు వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు కదా, మీ ఇదేంటి అని. వైసీపీ సినానిమ్ ఫర్ రక్కస్. అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళని తట్టుకొని నిలబడ్డారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది, నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది. అంటే వాళ్ళ విధ్వంస విధానం చూసి. అలాగే ప్రజావేదిక ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష. 200 పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. జంగారెడ్డి కల్తీ సారాలో చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన గొడవకి మన హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష. పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష. పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష. స్వయాన మీ మీద జరిగిన టార్చరు, దాడులు, ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. మడ అడవుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. అమరావతి రైతుల్ని దారుణంగా రక్తాలు వచ్చేలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష. తిరుపతి కల్తీ లడ్డులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. అబ్యూస్ ఆన్ విమెన్ గుర్తొచ్చింది అధ్యక్ష. మన కళ్ళ ముందు వీళ్ళు విధ్వంసం తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అధ్యక్ష. ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మనల్ని ఇక్కడ నుంచోబెట్టారు అధ్యక్ష, ఇక్కడ కూర్చోబెట్టారు మనందరినీ. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదేశాలు చెప్తూ ఉంటారు. అలాగే ఇది మినిమం గవర్నమెంట్, ఇది మన నరేంద్ర మోదీ గారు చెప్తారు, గౌరవ ప్రధానమంత్రి, మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని. దాంట్లో భాగంగానే చాలా గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారు. ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అనుభవం. అంటే మేము ఈ ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష, ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రజలకి సామరస్యపూర్వకంగా ఉండాలి, ఎక్కువ సానుకూలంగా ఉండాలి, ఎక్కువ బాధ్యతలు పెట్టాలి, ఎక్కువ బరువు పెట్టకూడదు అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది ప్రభుత్వం. మేమందరం ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇట్లా అబద్ధాలు ఆడకూడదు అధ్యక్ష. ఆ మనిషి పెద్ద మనిషి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అంటాడు. నేను రాసిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజైనా కానీ ఇంగ్లీష్ మీడియంను అపోజ్ చేసినాడు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయి. సిద్ధమైతే చెప్పు. ఊరికెందుకు అబద్ధాలు ఆడుతూ? మీకు అవకాశం ఉన్నది. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియంను ఎన్ఫోర్స్ చేసి
మొత్తం 45,000 స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మొత్తం స్కూల్స్ను మార్చే సువర్ణ అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేయలేకపోయారు. మీరు చేసింది ఏంటి? 45,000 గవర్నమెంట్ స్కూళ్ళల్లో కేవలం 34% మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళగా ఉన్నాయి అని అంటే 66% మీ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళన్నీ తెలుగు మీడియంలోనే ఉండే పరిస్థితిలోకి మీరు తీసుకొచ్చినారు అని అంటే సిగ్గుతో తలంచుకోవాలి మీరు. నిజంగా అలా చేయకుండా ప్రైవేట్ స్కూళ్ళకు అందరికీ కూడా మీరు నారాయణ స్కూళ్లకు, చైతన్య స్కూళ్లకు, ప్రైవేట్ స్కూళ్ళందరికీ మేలు చేసేదానికోసము, వాళ్ళతో మీరు భాగాలు పెట్టుకొని మేలు చేసేదానికోసము మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళ విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, అందులో అబద్ధాలు మాట్లాడుతున్నారంటే నిజంగా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే మీరు సిగ్గు తలకాయ ఉంచుకోవాలి. నేను తల వంచుకోవడం కాదు, ఆయన సిగ్గుతో తలంచుకోవాలి. ఆయన క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నా సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసింది, నేను మిమ్మల్ని మోసం చేయలేదని ఆయన చెప్పాలి, నేనుగా చెప్పాల్సింది. అంటే సాక్షి ఒకటి, ఈయన ఒకటే అధ్యక్ష. సాక్షిలో రాస్తే మాత్రం ఈయనకి సంబంధం లేదు. ఈయన ఆ రోజు మాత్రం ఏ రాసిన అధ్యక్ష, నారాయణ స్కూల్స్ని ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టారని. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? తెలుగు మీడియం ఎందుకు వచ్చిందంటే నారాయణ స్కూల్స్ పోవడం కోసం తెలుగు మీడియం పెట్టారు. ఈ మనిషి నిజంగా ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఈ మనిషికి ఏమైనా బుద్ధి గాయం ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా? ఈనాడులో రాస్తే నేను ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? బుద్ధిందా ఏమన్నా? భయపడతామా ఏమన్నా? బుద్ధుందా ఏమన్నా? వయసు పెరుగుతా ఉంది, బుద్ధి కూడా పెరగాల. ఈనాడులో పొద్దున ఈనాడులో రాసే ఐటమ్స్ తీసుకొని వచ్చిన ఇక్కడ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుతున్నా? బుద్ధుందా ఏమన్నా? బుద్ధుందా అధ్యక్ష? ఈనాడులో రాసిన ఐటమ్స్ మీద, ఈనాడులో బ్యానర్ స్టోరీస్ రాసిన ఐటమ్స్ మీద గన ఈ అసెంబ్లీ గన చర్చ జరగడం మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష? ఈనాడు రాసే స్టోరీస్ చంద్రబాబు నాయుడు గారికి పాంఫ్లెట్ పేపర్ అయినా కూడా, చంద్రబాబు నాయుడు గారి పాంఫ్లెట్ పేపర్ అయినా కూడా ఈనాడులో రాసే ఐటమ్స్ మీద గన ఇక్కడ గన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంకా డిస్కషన్ అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. అది పేపర్ బేసిక్లీ ఒక పేపర్ అనేది బేసిక్లీ ఒక వ్యవస్థ. ఈనాడు వాళ్ళకుంటుంది, సాక్షి అనే పేపర్ ఈనాడుకు ఆపోజిట్ గా ఇంకొక వ్యవస్థ అనేది ఉంటుంది. అదొక మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థలో వాళ్ళకు అనుకూలమైన ఛానళ్లు, అనుకూలమైన పేపర్లు వాళ్ళకుంటాయి, మాకు అనుకూలమైన పేపర్లు, అనుకూలమైన ఛానళ్లు మాకుంటాయి. అంతేగాని దానికి సంబంధించినంత వరకు అదొక వ్యవస్థను పట్టుకొని ఆ వ్యవస్థల్లో ఏదైతే రాస్తారో అవన్నీ రాసినవన్నీ కూడా మనకు ఇష్టం వచ్చినట్టుగా దాని ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టి అది మేమే చేశాము, మేమే మాట్లాడాము అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టి ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? ఇది ఏదైనా మాట్లాడేసరికి జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడిండాలి కదా. జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడిందంటే నీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ సిగ్గు ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా. నేను నా మీద చెప్పలేనప్పుడు ఎందుకు మాట్లాడతా ఉన్నాను అడుగుతా ఉన్నా. పేపర్ అజెండా పెట్టకూడదు అధ్యక్ష. ఈనాడు పేపర్ అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ పుట్టకమునుపు ఈనాడు పుట్టింది, మేము రాజకీయాలకు రాకమునుపు ఈనాడు పుట్టింది. ఇది మీ మానస పుత్రిక, ఇది మీతోనే పుట్టింది, మీరే పుట్టించారు అవినీతి డబ్బులతో. ఆ విషయం మర్చిపోతే ఎట్లా? మీ పేపర్ కాదని ఎట్లంటారు మీరు? కానీ మీ పరిస్థితి చూస్తా ఉంటే మీ కన్వీనియన్స్ కోసం రాజకీయాలు రాస్తారు. మీ పేపర్కు విశ్వసనీయత లేదా అని మీ పేపర్కి రకరకాలుగా తీసుకుంటున్నాం. మీ పేపర్ అది ఒక పేపరా? చెత్త పేపర్, అదైతే చెత్త పేపరు. చెత్త పేపర్ను పట్టుకొని మీరు ఎన్ని మాట్లాడతారు మా మీద? మీరు చేసే రైట్, మేము చేసే తప్పండి సార్. కావాలని
సబ్జెక్ట్ కన్క్లూడ్ అవ్వండి. No, I'm telling you only one thing అండి. నేను సాక్షి పేపర్ గురించి మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గురించి మాట్లాడలేదు. కాదండి, నన్ను బుద్ధి జ్ఞానం లేదన్నాడు. సాక్షికి బుద్ధి జ్ఞానం ఉందండి. ప్లీజ్ ఆగండి. మాట్లాడితే మీరేదో పద్ధతి ఉండాలి అధ్యక్ష. శ్రీనివాస్ ఆగండి ఆగండి. అధ్యక్ష, పేపర్లు అన్నటువంటివి ఇక్కడ దేనికండి? మన సబ్జెక్ట్ కన్ఫైడ్ అవ్వండి, మీ అడ్వైజెస్ ఇవ్వండి. అయితే ఇస్తున్నాను అన్నీ ఎందుకు? కాబట్టి అధ్యక్ష, రైట్ రైట్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అవకాశవాద రాజకీయం చేయదు. మేము తప్పుడు డబ్బులతో పేపర్లు పెట్టలేదు, అవినీతి డబ్బులతో పేపర్లు పెట్టలేదు. అదే మాదిరిగా మేము అధిక ఛానల్స్ కూడా పెట్టలేదు. మాకుండేది మీ మాదిరిగా ద్వంద్వ పరిణామాలతో మేము రాజకీయం చేయడానికి మేము సిద్ధంగా లేము. మీది అవకాశవాద రాజకీయం. మాతృభాషకు మంగళం అంటారు, ఇంకో పక్క మీ మనుషులు మాట్లాడతారు. మాతృభాషకు మారణ శాస్త్రం అని చెప్పి మీ ఏబీకే ప్రసాద్, మీ అధికార ప్రతినిధి మాట్లాడతాడు.